హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, తెలంగాణ ఈసెట్ 2025 ఎగ్జామినేషన్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయితే అయిందనమాట. సో నేను ఇప్పుడు ఒకసారి మీకు ఏ విధంగా ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనేది ఒకసారి మీకు చూపిస్తాను నేను. ఓకేనా? ఆల్రెడీ ఎవరైనా సబ్మిట్ చేసి ఉన్నట్లయితే సో వీడియో స్కిప్ చేయండి. ఎవరైతే ఇంకా సబ్మిట్ చేయలేదో మీరు ఒకసారి చూస్తే కొంచెం ఏమైనా మీకు కొత్త పాయింట్ రావచ్చు. ఓకేనా? సో ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇది తెలంగాణ ఈసెట్ 2025 అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇది. సో మీరు ఇక్కడికైతే రావాల్సి ఉంటుంది. ఒకసారి మనం న్యూస్ చూద్దాం. సో ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది మార్చి 3వ తేదీ నుంచి అయితే స్టార్ట్ అయితే అయింది. ఓకేనా? అలానే డేట్ ఆఫ్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే మే 12వ తేదీన అయితే జరగబోతుంది ఎగ్జామ్ అనేది. ఓకేనా? వితౌట్ లేట్ ఫీ తోటి ఏప్రిల్ 19వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీ అనేది ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ కేటగిరీ వాళ్ళకు 500 రూపీస్ అయితే ఉంది. రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకు 900 రూపీస్ అయితే ఉందన్నమాట. ఓకేనా? అలానే విత్ లేట్ ఫీ 500 రూపీస్ లేట్ ఫీ తోటి ఏప్రిల్ 26వ తేదీ వరకు, 1000 రూపీస్ విత్ లేట్ ఫీ తోటి మే 2వ తేదీ వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అనేది చేసుకోవచ్చు. ఓకే? సో ముందుగా ఇక్కడ మీరు చూస్తే అప్లికేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ గైడ్ అని చెప్పేసి ఉంది చూడండి. యూజర్ గైడ్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంది. సో మీరు ఇంకా డీటెయిల్గా కావాలనుకున్నట్లయితే ఒకసారి యూజర్ మాన్యువల్ మీరు ఒకసారి చూడండి. ఓకేనా? లేదు అనుకున్నట్లయితే ఇక్కడ స్టెప్స్ని ఫాలో అవ్వండి. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ స్టెప్ 1లో ముందుగా మీరు అప్లికేషన్ ఫీ పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే? దీన్ని మీరు క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి, మీరు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఉంది. సో మీరు డిప్లొమా కంప్లీట్ చేసి ఉన్నట్లయితే డిప్లొమా, లేదంటే బీఎస్సీ అయితే బీఎస్సీ క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో దానికి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అలానే మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఇక్కడ ఇచ్చేయండి. అలానే క్యాండిడేట్ నేమ్ ఇవ్వండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఓకేనా? సో ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు, ఇది ఆప్షనల్. ఓకే? అలానే ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. తర్వాత కేటగిరీ, మీరు ఏ కేటగిరీ ఆ కేటగిరీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో ఎరిటిసే ఇది పిహెచ్ వాళ్ళకి సంబంధించి మీరు దీంట్లో దీనికి సంబంధించి మీరు ఎస్ఆర్ నో అనేది ఇక్కడ ఇచ్చేయండి. ఓకేనా? అలానే మోడ్ ఆఫ్ పేమెంట్, మీరు ఏ విధంగా పేమెంట్ చేస్తున్నారు అనేది ఇక్కడ ఇవ్వండి. ఓకే? నెట్ బ్యాంకింగా, లేకపోతే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు అని ఇచ్చేసి ఇక్కడ డిక్లరేషన్ మీద క్లిక్ చేసి ప్రొసీడ్ టు పేమెంట్ చేయండి. అక్కడ మీరు ఏదైతే ఈ మోడ్ సెలెక్ట్ చేసుకుంటారో దానికి సంబంధించి ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకొని మీరైతే అక్కడ మీ కేటగిరీ వైజ్గా ఎంతైతే పేమెంట్ ఉంటుందో ఆ పేమెంట్ అయితే పే చేయండి. ఓకేనా? సో వన్స్ పేమెంట్ చేసిన తర్వాత అక్కడ మీకు డైరెక్ట్గా ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇన్ కేస్ అక్కడ కనిపించకపోతే మీరు అగైన్ బ్యాక్ వచ్చేసి నో యువర్ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇచ్చేసి చెక్ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు అక్కడ మీ యొక్క పేమెంట్ అయిందా లేదా అనేది కనిపిస్తుంది. వన్స్ అక్కడ సక్సెస్ అని వచ్చిన తర్వాత ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసుకొని మీకు అక్కడ రిఫరెన్స్ ఐడి వస్తుంది. క్వాలిఫై ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి, మొబైల్ నెంబర్ ఇవ్వండి, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ సంబంధించినటువంటి అక్కడ డీటెయిల్స్ మొత్తం అడుగుతుందన్నమాట. ఓకేనా? అదంతా కూడా ఇచ్చేసి మీరు సబ్మిట్ చేయండి. అదొకసారి నేను ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ యూజర్ గైడ్లో కూడా మనకి ఇచ్చారు చూడండి. ముందుగా ఇక్కడ అప్లికేషన్ ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇది అన్ని కూడా డీటెయిల్స్ అంతా కూడా మీరు ఇక్కడ ఇవ్వాలి. సో ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు ఒక ఆప్షన్ ఓపెన్ అవుతుంది అనమాట పేమెంట్కి సంబంధించి. సో పేమెంట్ చేసిన తర్వాత ఇక చూడండి, నేను చెప్పాను కదా, సో పేమెంట్ సక్సెస్ఫుల్, ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి రిఫరెన్స్ ఐడి ఇదంతా కూడా మీకు కనిపిస్తుంది అనమాట. ఓకేనా? సో ఒకసారి ఇదంతా వచ్చిన తర్వాత మీరైతే డైరెక్ట్గా ఈ విధంగా ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసుకొని ఇవ్వండి, ఈ విధంగా మీరు అన్ని డీటెయిల్స్ ఇచ్చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో ఓకేనా? సో ఇది సరిగ్గా కనిపించట్లేదు. మీరు కావాలనుకున్నట్లయితే నేను ఇందాక చూపించిన విధంగా యూజర్ గైడ్ మీరు ఓపెన్ చేసుకొని చూడండి. సో ఓకేనా? సో ఇక్కడ డీటెయిల్స్ మొత్తం కూడా మీరు ఇచ్చేసి మీ యొక్క ఫోటోగ్రాఫ్, మెయిల్ ఐడి, ఓకే, మెయిల్ ఐడి ఇందాక ఇచ్చేసాం. ఇక్కడ మీ సిగ్నేచర్ ఇదంతా కూడా ఇచ్చేసి సేవ్ చేయండి, లేదంటే ప్రివ్యూ, లేదంటే సబ్మిట్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వండి. ఓకేనా? ఈ విధంగా మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ప్రివ్యూ చూసుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు, చూసుకొని కన్ఫర్మ్ చేయండి. ఓకేనా? ఈ విధంగా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా మెసేజ్ వస్తుంది, మీకు పాపప్ అయితే వస్తుంది. తర్వాత ప్రింట్ తీసుకోండి. సో ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్ అయితే వస్తుందన్నమాట. ఓకేనా? సో ఇన్ కేస్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ కనుక రాకపోతే మీరు అగైన్ ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్లో
ప్రింట్ యువర్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ అని కనిపిస్తుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, రిఫరెన్స్ ఐడి, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇదంతా కూడా ఇచ్చేసి గెట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా. సో ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వన్స్ మీ యొక్క అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినప్పుడు మాత్రమే మీకైతే వస్తుంది. ఓకేనా. ఇదంతా కూడా ఒకసారి మీరు చూడండి. సో ఏం ప్రాబ్లం అయితే ఏముండదు అనమాట, చాలా సింపుల్గా అయితే ఉంటుంది. మీరు చేయగలిగితే మీరు చేసుకోండి, లేకపోతే నెట్ సెంటర్కి వెళ్ళి, మీ సేవా సెంటర్కి వెళ్ళి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేసుకోండి. ఓకేనా. సో ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు చెక్ చేసుకొని మీరు పేమెంట్ అయిందా లేదా చూసుకోండి. మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోండి. ఓకేనా. సో ఇది స్టూడెంట్స్ యొక్క తెలంగాణ ఈసెట్ 2025 ఎగ్జామ్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది ఒక చిన్న ఓవర్వ్యూ లేదంటే ఒక డెమో అనమాట. సో ఒకసారి చూడండి, మీకు పాసిబుల్ అయినంత వరకు మీరు ట్రై చేయండి. మోస్ట్లీ మీరు చేయగలరు, చేస్తారు, ప్రాబ్లం అయితే ఏమి ఉండదన్నమాట. మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు జాగ్రత్తగా సబ్మిట్ చేసుకోండి. ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి నాకు కామెంట్లో మెసేజ్ అయితే చేయండి, నేను మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకేనా స్టూడెంట్స్, థ్యాంక్ యూ దెన్.